సమస్య గురించి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రిలే నిరాహార దీక్ష కూర్చున్నారు. మొత్తం కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ప్రజలందరినీ ఆహ్వానించి వనంతతో కూర్చున్నారు. ఎప్పటివరకు దీక్ష కంటిన్యూ అవుతుందనేది తెలియదు. ముఖ్యంగా సమస్య ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని ప్రభుత్వాలు మారినా కంటోన్మెంట్ సమస్య అట్లాగే ఉన్నటువంటి సిచ్యువేషన్. కంటోన్మెంట్ ఇష్యూ సాల్వ్ కావాలి, జిహెచ్ఎంసీలో విలీనం చేయాలి కంటోన్మెంట్ బోర్డుని. సో కేంద్రం కేవలం నామినేట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి వారిని నామినేట్ చేస్తూ ముందుకు సమస్యల గురించి పట్టించుకోవట్లేదు అనేటువంటిది నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉన్నారు, ప్రస్తుతం మనతో పాటు మాట్లాడదాం. ప్రభుత్వాలు మారినాయి, రాష్ట్రం మారింది, కానీ కంటోన్మెంట్ సమస్య అట్లా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా వీళ్ళంతా కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇల్లు కట్టుకోలేరు, ఒక కన్స్ట్రక్షన్ చేసుకోలేరు, ఏం చేసుకోవాలి. ఒక రూట్లో పోవాలన్నా కొత్త రోడ్ వేసుకోలేనటువంటి పరిస్థితి మొత్తం కేంద్రం చేతిలో ఉంది. రిలే నిరాహార దీక్ష అంటారు శ్రీ గణేష్ గారు. ఎప్పటి వరకు ఇది విలీనమయ్యే వారికి మా పోరాటం కొనసాగుతుంది. ఈ రిలే నిరాహార దీక్ష ఎన్ని రోజులు అనేది వారి స్పందన మీద ఆధారపడి ఉంటుంది. కేంద్రం కావచ్చు, మా ఎంపీ ఈటెల గారు చొరవ తీసుకొని ఏం చేస్తారా అని వారు నిద్ర లేచి బయటికి వచ్చి దీని మీద ఏమైనా ఆలోచించి విలీనం గురించి ఏమైనా చేస్తే ఒక ప్రక్రియ, చేయకుంటే కార్యాచరణలు వేరేలాగా ఉంటుంది. కాబట్టి అవన్నీ వాళ్ళ స్పందన మీదనే డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చారు 3 రోజుల క్రితము, మళ్ళీ 1 ఇయర్ కొనసాగిస్తున్నట్టు. ఈ రాచరిక వ్యవస్థ ఏందండి? ప్రజాస్వామ్యం నుండి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, కానీ అవసరమైనప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఎలక్షన్ పెట్టలే. ఎలక్షన్ పెట్టాలని ఆలోచించని ఉండాలి. లేకుంటే ఎలక్షన్ పెడతలేము, మేము మెర్జ్ చేస్తున్నాం, అందుకే ఈ ప్రక్రియ గురించి మేము ఎక్స్టెన్షన్ చేస్తున్నాం నామినేషన్ ప్రక్రియ. 6 సంవత్సరాలు అయింది, మళ్ళీ 7వ సంవత్సరాలు కూడా ఎక్స్టెన్షన్ చేశారు. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు కొనసాగిస్తారు. అందుకే మేము వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి, ఇది ఆపాలి, ఇది విలీనం చేయాలి. ముఖ్యంగా మొన్న కూడా అసెంబ్లీలో క్లియర్గా చెప్పాను, ఆ కంటోన్మెంట్ బోర్డు దగ్గర డబ్బులు లేవు, కేంద్రంలో ఇవ్వాల్సిన నిధులు ఇస్తలేదు, బకాయిలు ఇస్తలేదు. కావున వాళ్ళు ఏం పని చేయాలన్నా నిధులు కావాలి. నిధులు లేని పనులు జరగవు. కాబట్టి నిధులు ఉన్న కార్పొరేషన్లో మేము జాయిన్ కావడమే, మెర్జ్ కావడమే ముఖ్యం. కాబట్టి ఇప్పుడు 3-4 నెలల ఎలక్షన్స్ ఉంటాయి, కార్పొరేషన్ ఎలక్షన్. అప్పుడే ఇది కూడా అయిపోయి మెర్జ్ అయిపోయి దాంతోపాటు ఇక్కడ ఎలక్షన్లు జరగాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. వారు రావాలి, ఇది విలీనం చేయాలి. కంటోన్మెంట్కి సంబంధించి ఎవ్రీ టైం ఇష్యూ ఎప్పుడో ఒకసారి రైజ్ అవుతూనే ఉంటుంది. కేంద్ర నిర్ణయం తీసుకోవాలి. ఇదంతా కూడా కాస్త మిలిటరీకి సంబంధించినటువంటి ఏరియా కాబట్టి ఏదో ఒక సమస్య తలెత్తూనే ఉంటుంది. ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమస్య సాల్వ్ అవుతలేదు. ఏమేమి సమస్యలు ఉన్నాయి? స్థానికంగా ఉన్నటువంటి ఆ వార్డులో ఉన్నటువంటి వాళ్ళు ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అది సాల్వ్ కావాలంటే ప్రభుత్వం ఇట్లా ఏం చేయాలి? ప్రధానమైన ఇబ్బంది సమస్యలతో పాటు ఇక్కడ ప్రాంతం వాళ్ళు ఏ ప్రాపర్టీ కొనుక్కోవాలైనా 3.5% రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్కువ కట్టాలి. రాష్ట్రం అంతటా 7.5% ఉంటే మాకు 11%, మేము 3.5% ఎక్కువ కట్టాలి. 3.5% కట్టినందుకు ఎక్కువ ఏమైనా డెవలప్మెంట్ అయిందా? ఎక్కువ ఏమైనా మంచి పనులు అయిందా? అలాంటిది ఏం లేదు. అక్కడ జీతాలు ఇచ్చుకోవడానికే సరిపోయేంత నిధులు లేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ నుంచి రెవెన్యూ ఏదైతే వచ్చిందో బోర్డుకి, వారు కేంద్రం దగ్గర ఉంది. కేంద్రం 1200 కోట్లు బకాయిలు ఉంది. 1200 కోట్లు ఈ పేద ప్రజలు ట్యాక్సులు కట్టిన పైసలు అక్కడ పెట్టి వాళ్ళు ఇవి రిలీజ్ చేయక ఇక్కడ అనేక ఇబ్బంది. వాళ్ళు రిలీజ్ చేయరు, ప్రత్యేక స్టేక్ ఇవ్వరు. ఇక్కడ బోర్డు దగ్గర నిధులు లేకుండా ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది? ఎవరు ఏది కావాలా, మీరు నా దగ్గరికి రావాలా, నేను మీ దగ్గర రావాలన్నా పెట్రోల్ ఉంటేనే వస్తాం, పెట్రోల్ ఉంటేనే ముందుకు పోతారు. పైసలు లేని ఏం డెవలప్మెంట్ అవుతుంది? పైసలు లేని డెవలప్మెంట్ కాంది. అలాంటి బోర్డు మాకెందుకు? పైసలున్న కార్పొరేషన్ కావాలి. ఇన్ని సంవత్సరాల్లో మార్పు రావాలంటే విలీనం కావాలి. రోడ్డు సమస్య, డ్రైనేజీ సమస్య, త్రాగునీటి సమస్య, గ్రౌండ్స్ బాగలేదు, పార్కులు లేవు, మంచి గ్రేవ్యార్డ్లు చుట్టుముట్టున్నాయి. అన్నీ పార్కుల్లాగా గ్రేవ్యార్డ్స్ ఉంటే మా దగ్గర శ్మశాన వాటికంటే ఇప్పటిదాకా శ్మశానం లాగానే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన ఎలాంటి వసతులు లేవు. అనేక అవసరాలు. అక్కడ కూడా ఏం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అనుమతి, సపరేట్ అనుమతి కావాలా? అనుమతి ప్రతి దగ్గర. ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాకముందుకు నాకు కొంచెం తెలిస్తే, ఎమ్మెల్యే అయినాక పూర్తిగా తెలిసింది ఏంటంటే, నేను నిధులు తీసుకొస్తే ప్రతిదీ వాళ్ళకి చెప్పాలి, ఈ పైసలు ఎక్కడ ఖర్చు పెడుతున్నామని. వాళ్ళు మళ్ళీ ఎన్ఓసి ఇవ్వాలి. ఆ ఎన్ఓసికి అన్ని కండిషన్స్ అప్లై అయ్యి ఓకే అంటేనే ఎన్ఓసి ఇస్తారు. అప్పుడే ఇక్కడ పనులు జరుగుతాయి. ఇవన్నీ జాప్యమే. ఏం చేయాలైనా ఇప్పుడు ఎప్పుడు చేసేది? ఇప్పుడు ఎంత ఫైట్ చేయాలా? ఎవరు ఇస్తారు? అదే మనకు జిహెచ్ఎంసీలు ఉంటే జిహెచ్ఎంసీ ఫండ్స్ వచ్చేది. కార్పొరేషన్ ఫండ్స్ వస్తే ఎమ్మెల్యే ఫండ్స్తో పాటు కార్పొరేషన్ ఫండ్స్తో మస్తు డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక స్టేక్ ఇచ్చింది జిహెచ్ఎంసీకి డెవలప్మెంట్ గురించి. అదే మాదిరిగా మాకు కూడా వచ్చేది, మేము కూడా డెవలప్మెంట్ అవుతాం. అన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏమనుకున్నాము, ఉమ్మడి రాష్ట్రం కదా అనుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఒకటే కదా అని. ఇప్పుడు మన రాష్ట్రం వస్తే మా బతుకులలో మార్పు వస్తుంది, అభివృద్ధి చెందుతారు మా ప్రాంత ప్రజలు అనుకున్నారు. కానీ అలా
పరిస్థితి ఏమీ లేదు. గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం చేయలే, బీజేపీ వాళ్ళు ఏం చేయలే. కాబట్టి ఈ పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు సరైన సమయం, ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడే మనం మెర్జ్ అవుతుంది, ఎలక్షన్ వస్తేనే కరెక్ట్. కాబట్టి ఇప్పుడు ఒత్తిడి పెట్టకుంటే మళ్ళీ వాళ్ళు అట్లనే కాలయాపన చేస్తారు, రాచరిక వ్యవస్థని కొనసాగిస్తారు. కానీ మీ ద్వారా నేను ఈటెల గారిని ఒకటే కోరుతున్నా, మీరు ఒకటేసారి గెలిచిరు, నేను ఎమ్మెల్యేగా నాకు ఆశీర్వదించారు, మీకు ఎంపీగా ఇచ్చారు. మీది కూడా బాధ్యత. ఎన్నో సంవత్సరాల నుంచి సమస్య ఉంది. ఆయన ముందు అల్వాళ్ళనే ఉంటుండే, పక్కకే ఉంటుండే, వారికి పూర్తిగా అవగాహన ఉంది. నేను కూడా అనుకున్న అప్పుడు ఎంపీగా వచ్చినప్పుడు అప్పుడు చూస్తున్నాడు, నేను అపారమైన అనుభవం ఉంది రాజకీయంలో, ప్రజలు మేలు కోరుకునే దానికి వచ్చాను, ప్రజలు బాగుండాలన్నాడు. కానీ మా ప్రాంత ప్రజలు కూడా నమ్మిరు, 65,000 ఓట్లు ఇచ్చారు సుమారు. ఆయనకి ఏంటంటే అరే ఆయన ఢిల్లీలో పోయి కొట్లాడతాడు, మాకు విలీనం చేస్తాడు, మాకు ఏదో. ఇప్పుడు ఏమంటుండు ఈటల దీని మీద రెస్పాండ్ అయినా కనీసం దీని మీద ఏడుండో ఆయన అర్థమవుతుంది, దోలాడుతున్నాం అంతా. ఏడ కనిపిస్తలేడు, ఏం లేదు, ఏం చేస్తలేడు. ఆయన మాటలకే పరిమితమైంది. కానీ ఇంతమంది మహిళలు, ఇలా మీరు చూస్తున్న మహిళలు వాళ్ళ బాధలందరూ వ్యక్తం చేయడానికి, నేను తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా ఇంతమంది ముందుకు వచ్చి కూర్చుంటే ఆయన ఎక్కడున్నాడో ఏం చేస్తున్నో అర్థమవుతుంది. సరే ఆయన ఎక్కడనో ఉంటే ఇక్కడ ఉన్న బీజేపీ లీడర్లైనా ఆయనకు చెప్పాలా, ఇట్లా జరుగుతుంది 3 రోజుల నుంచి కంటోన్మెంట్లో, మనం ఏమైనా నిర్ణయం తీసుకోవాలని. ఏం జరిగితే మాకేంది, ఇప్పుడు ఎలక్షన్ అన్నట్టు ఉంది వాళ్ళ పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఎట్లా ఉంది రెస్పాన్స్? మీదే ప్రభుత్వం ఉంది, మీరే ఎమ్మెల్యే, మీరే ఈరోజు నిరాహార దీక్ష కూర్చున్నటువంటి పరిస్థితి ప్రజలతో. నాకు బాధ్యత ఉంది, కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నేను చేస్తున్నా. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు, సహకరిస్తున్నారు ఇది విలీనం కావాలని. మా సైడ్ నుంచి ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేదు. ఆటంకాలు ఏమైనా ఉందంటే బీజేపీ మనసులలో ఉంది, వాళ్ళ మనసులలో కోట్ ఉంది. కాబట్టి ఈరోజు ఈ పనులు అయితే లేదు. సబ్కా వికాస్, सबका साथ सबका विकास है, सबका साथ क्या होगा, बीजेपी वाले का साथ उनका विकास है. ప్రజలంతా ఇంత పరిశానలు ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు సార్ ఎక్కడైనా కూడా సార్ నేను చెప్తున్నా ఏంటంటే, నిధులు లేని డెవలప్మెంటే కాదండి. నిధులే లేదంటే ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది? వాళ్ళు ఇవ్వరు, మేము చేసుకోకుండా ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మొన్న కూడా అసెంబ్లీలో అన్నా ఎన్ని రోజులు అయినది కాదని. ఇప్పుడైనా ఈటెల గారు స్పందించాలి, రావాలి. ఈటెల గారు 3 రోజులు టైం వారికి, 3 రోజుల్లో వాళ్ళు స్పందించి ఏమైనా చర్యలు తీసుకోకుంటే మాత్రం మా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది ఏం చేస్తారు అంటే రిలే నిరాహార దీక్షలు ఎన్ని రోజుల వరకు ఇది సెంట్రల్ రెస్పాండ్ అయ్యేంత వరకు, విలీనానికి సంబంధించినటువంటి ప్రతిపాదన చేసేంత వరకు, తర్వాత కార్యాచరణ అంటారు ఏముంటుంది? ఇప్పుడు 3 రోజులు వాళ్ళ టైం అయితే ఇవ్వాలి కదా. ఇన్ని రోజులు ఆగినాం, ఒక 3 రోజులు ఆగితే ఏం కాదు. కానీ 3 రోజులు మేమంతా శాంతియుతంగా ఇక్కడే ధర్నా దీక్షలో కూర్చుంటాం. 3 రోజుల తర్వాత ఆయన ఆలోచన ఏంది, ఆయన బుద్ధి ఏంది, ఆయన మంచోడా చెడ్డోడా, మాటలకే పరిమితమైందా, ఏమైనా చేస్తాడా అని అన్నీ తెలుస్తుంది. 3 రోజులు అలా ఆయన మాట్లాడతాడా, మాట్లాడకుంటే దీని గురించి స్పందించకుంటే 4వ రోజు మేము ఏం చేస్తే ఆయన కదులుతాడో అట్లా కదిలిస్తాం. అంటే ఏం చేస్తారంటే 4వ రోజు రండి చూద్దాం, మనం అందరం కలిసే పోదాం, ఏడికి పోదాం, అందరం ఏడికి పోతాము. అప్పుడు చెప్తా 4వ రోజు పోదాం, ఆయన దగ్గర కూర్చుందాం, ఆయనని ఏం చేస్తాడో అప్పుడే తెలుద్దాం. ఇప్పుడు ఆయన దాన్ని స్టేట్కి పంపించి నేను ఢిల్లీకి పంపించి, ఢిల్లీకి పోయి ఏమని చేయాలి. కానీ ఢిల్లీకి పోయి ఒకటి నామినేటెడ్ పోస్ట్ పట్టుకొస్తే ఆయన ఎందుకు ఆయన రాజీనామా చేస్తాడా, మా విలీనం గురించి కొట్లాడతాడా అన్నది ఆయన ఇంటి ముందు ధర్నా కూర్చొని తెలుసుకుంటాం. రైట్, ఇది ఈటెల రాజేందర్ రెస్పాండ్ కావాలి. ఇక్కడ నుంచి భారీ మెజారిటీ ఇచ్చిరు ప్రజలు కంటోన్మెంట్కి సంబంధించినటువంటి నియోజకవర్గం నుంచి. సో విలీనానికి సంబంధించినటువంటి ప్రక్రియ పైన ఆయన సహకరిస్తారా లేదా అనేటువంటి చేస్తాను. 3 రోజులు సమయం ఇస్తూ ఉన్నాం బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వానికి, కేంద్రానికి. తర్వాత మాత్రం 3 రోజుల తర్వాత కార్యాచరణ రూపొందిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ సంబంధించినటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాత్రం దీనిపైన కార్యాచరణ తీసుకున్నారు. 3 రోజులు రిలే దీక్షగా అయిపోయిన తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి దానిపై నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం. 3 రోజుల నిర్ణయం తీసుకోవాలనేటువంటిది. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, కంటోన్మెంట్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.